హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు ఫైనల్గా అట్లీ గారితో మూవీ అయితే చేయబోతున్నారు. ఆ మూవీ సంబంధించిన అఫీషియల్ అఫీషియల్ వీడియో కూడా బయటకు వచ్చిందనమాట. సో అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఆ వీడియోని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ వీడియో పైన రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. అండ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఏమనుకున్నారంటే అందరూ త్రివిక్రమ్ గారితో చేయబోతున్న సినిమాని ఒక భారీ VFXతో రాబోతుంది అండ్ ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ లాగా ఉండబోతుంది. ఎందుకంటే నాగవంశీ గారు ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే మాట్లాడుతున్నారు అనమాట. సో మీరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త కథతో ఒక కొత్త జానర్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా తీయబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూనే వచ్చారు. అప్పుడు ఏమనుకున్నారు ఫ్యాన్స్, ఓకే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో చేయబోతున్న మూవీ పైనే, సో అదొక హాలీవుడ్ రేంజ్ మూవీ అని అనుకుంటూ వచ్చారు. కానీ దానికి మించి అట్లీ గారి సినిమా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత. అంటే బర్త్డే రోజు ఒక వీడియో, చిన్న వీడియో, అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత బాబోయ్ ఇది హాలీవుడ్ మూవీ అనుకొని ఫ్యాన్స్ అయితే కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. ఆ వీడియోలో చూపించినట్టుగానే చాలా వరకు కొరియోగ్రాఫర్స్ కావచ్చు, VFX ఆర్టిస్టులు కావచ్చు, యాక్షన్ స్టంట్స్ మ్యాన్స్ కావచ్చు, ఇలా చాలామంది హాలీవుడ్ నుంచే తీసుకుంటున్నారంట. సో ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి బడ్జెట్ సుమారుగా 800 కోట్లు పెడుతున్నారంట. మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు మన ఇండియా నుంచి హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే మాత్రం అది మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారి మూవీయే మాత్రం. సో అది 1000 కోట్లు పెట్టి తీయబోతున్నారు. అండ్ ఆ మూవీకి ఆ బడ్జెట్ ఓకే సెట్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారికి ఆల్రెడీ RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్ళారు కాబట్టి ఆయనకి హాలీవుడ్ మార్కెట్ కూడా కొంచెం ఓపెన్ అయింది కాబట్టి ఫుల్ డౌన్ ఖచ్చితంగా ఆ మూవీ కలెక్షన్స్ అయితే భారీగా రాబడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీకి 800 కోట్లు పెడుతున్నారంటే ఫ్యాన్స్ కొంచెం భయపడుతున్నారు, ఎక్కడన్నా తేడా కొడుతుందా అనే దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. వై బికాస్ అంటే సో అట్లీ గారి సినిమాలు ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యాయి కానీ కొంచెం అవి డిసప్పాయింట్ చేస్తాయి, కథ పరంగా డిసప్పాయింట్ చేస్తాయి. కొంచెం యాక్షన్ అంటే ఆయన ఎలివేషన్స్ బాగా ఇస్తారు, కొంచెం సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ కథ మనం ఎక్కడో చూసినామే, అరే ఆల్రెడీ కథ ఉంది కదా, మనకు తెలిసిన కథే కదా అన్నట్టు ఒక ఫీల్ ఇస్తుంది. లైక్ ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నాము అంటే. సో కానీ యాక్షన్ పరంగా కావచ్చు, లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా కావచ్చు, మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇంకా అల్లు అర్జున్ గారికి మంచి మార్కెట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. పుష్ప 2 సినిమాతో సో ఇంచుమించు బాలీవుడ్లోనే 1000 కోట్లు రాబట్టారంటే ఇంకా అది మామూలు విషయం కాదు. బట్ ఏంటంటే అది పుష్ప క్యారెక్టర్ హైప్ అనమాట. ఇప్పుడు ఈ కొత్త మూవీ అంటే అట్లీ గారితో చేయబోతున్న ఈ న్యూ మూవీకి సో అంత బజ్ క్రియేట్ అవుతుందా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో 800 కోట్లు అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటేనే 1600 నుంచి 1700 కోట్లు అవ్వాలన్నమాట. సో ఇంకా అది లాభాల్లోకి వెళ్ళాలంటే 1800 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు వెళ్ళాలి. సో అంత బిజినెస్ చేయాలి, అలాగే అంత మార్కెట్, అంత కలెక్షన్స్ వస్తాయా అనే దాని గురించి ఫ్యాన్స్ అలాగే కొంతమంది మూవీ ఆడియన్స్ కూడా ఆలోచిస్తున్నారనమాట. సో మరి చూద్దాం, మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటని అడిగితే మాత్రం మేబీ 800 కోట్ల వరకు పెట్టరేమో అని నాకైతే అనిపిస్తుంది. ఒక 500-600 కోట్ల వరకు వెళ్తారేమో అని అనిపిస్తుంది. సో అది కూడా ఒక హై రేంజ్ బడ్జెటే, తక్కువ అయితే ఏం కాదనమాట. కానీ ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి మంచి మార్కెట్ ఉంది, అట్లీ గారికి మంచి మార్కెట్ ఉంది. ఇంకా మూవీ రిలీజ్ బట్టి అలాగే మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే ట్రైలరు, టీజరు, సాంగ్స్ బట్టి మూవీ పైన హైప్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు ఈ మూవీ ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. ఒక్కోసారి మూవీ పైన పెద్ద హైప్ లేకపోయినా మూవీ కంటెంట్ మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే ఈజీగా వస్తాయి. సో మనం ఇప్పుడైతే డిసైడ్ చేయలేము ఈ మూవీకి ఎంతవరకే వస్తుందని. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ కంటెంట్ జనాలకు నచ్చి జనాలకు రీచ్ అయితే అప్పుడు మనం డిసైడ్ చేయగలం అనమాట. సో మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.